నెక్స్ట్ క్వశ్చన్ 97 క్వశ్చన్ చూడండి. విచ్ బేస్ ఈజ్ యూజ్డ్ ఇన్ వైట్ వాషింగ్? వైట్ వాషింగ్ కోసం యూజ్ చేసేది ఏంటిది? సున్నపు నీరు. సున్నపు నీరులో ఉండేది ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్. సున్నపు నీటిలో ఉండేది ఏంటిది? కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ అంటే దాని యొక్క ఫార్ములా CaOH టేకెన్ ట్వైస్. మనం సున్నం వేయగానే, గోడకు సున్నం వేయగానే CaOH టేకెన్ ట్వైస్ వేయగానే కొంచెం బ్రౌన్ కలర్లో ఉంటుంది, ప్యూర్ వైట్ కలర్లో ఉండదు. అప్పుడు ప్యూర్ వైట్ కలర్లోకి కొద్దిగా ఒక 10 నిమిషాల తర్వాత గోడలు వైట్ కలర్లోకి మారుతాయి. మారడానికి గల రీజన్ ఏంటి అని అంటే, ఈ కాల్షియం హైడ్రాక్సైడ్ వాతావరణంలో ఉన్న కార్బన్ డైఆక్సైడ్ని అబ్జర్వ్ చేసుకొని కాల్షియం కార్బోనేట్గా మారుతుంది. దిస్ కాల్షియం కార్బోనేట్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ వైట్ కలర్. కాల్షియం కార్బోనేట్ అనేది వైట్ కలర్లో ఉంటుంది. కాబట్టి ఇది మారడం వల్ల మనకు గోడలు అనేది వైట్గా అవుపియడం జరుగుతున్న విషయాన్ని గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 98 క్వశ్చన్ చూడండి. విచ్ బేస్ ఈజ్ ప్రజెంట్ ఇన్ టూత్ పేస్ట్ టు న్యూట్రలైజ్ యాసిడ్స్? సో మన బేస్ ఏ బేస్ ఉంటుంది? టూత్ పేస్ట్ లోపల ఏ బేస్ ఉంటుంది యాసిడ్స్ని న్యూట్రలైజ్ చేయడం కోసము? కాల్షియం కార్బోనేట్ అనేది బేసిక్ నేచర్ ఉంటుంది. దీంతో పాటు మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే బేస్ కూడా ఉంటుంది. ఇవి రెండు కూడా ఉంటాయి. ఇవి రెండు కూడా మన నోటిలో ఉన్న యాసిడ్స్ ఏవైతే ఉంటాయో యాసిడ్ని న్యూట్రలైజ్ చేయడం కోసం యూజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి మన టూత్ పేస్ట్కి ఏ నేచర్ ఉంటుంది? బేసిక్ నేచర్ ఉంటుంది. టూత్ పేస్ట్కి బేసిక్ నేచర్ ఉంటుంది కాబట్టి అందులో బేసెస్ ఉండాలి. ఆ ఉండే బేసెస్ ఏంటిది? కాల్షియం కార్బోనేట్ అండ్ మెగ్నీషియం హైడ్రాక్సైడ్ అనే రెండు బేస్లు ఉండడం జరుగుతుంది అనేది గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ క్వశ్చన్ 99 క్వశ్చన్. 99 క్వశ్చన్ ఏంటి? వాట్ ఆర్ ఇండికేటర్స్? మరి ఇండికేటర్స్ అంటే ఏంటివి? వేటిని ఇండికేటర్స్ అంటారు? సబ్స్టెన్సెస్ దట్ షో వెదర్ ఏ సొల్యూషన్ ఈజ్ అసిడిక్ ఆర్ బేసిక్. దీనికంటే ఇంకొక కరెక్ట్ డెఫినేషన్ చెప్తుందండి. ద సబ్స్టెన్స్ విచ్ విల్ గివ్ వన్ కలర్ విత్ యాసిడ్ అండ్ అదర్ కలర్ విత్ బేస్. యాసిడ్స్ తోటి ఒక రకమైన కలర్ని, బేస్ తోటి ఇంకొక రకమైన కలర్ని ఇచ్చేదాన్ని ఏమంటారు? ఇండికేటర్ అంటారు. మీరు ఇండికేటర్ అంటే జస్ట్ నాకు ఈ డెఫినేషన్ చెప్పినా సరిపోతుంది. యాసిడ్స్ తోటి ఒక రకమైన కలర్ని, బేస్ తోటి ఇంకొక రకమైన కలర్ని కనుక ఇస్తే దాన్ని ఏమనాలి? ఇండికేటర్ అనడం జరుగుతుంది. దాన్ని ఏమంటారు? ఇండికేటర్ అంటారు. యాసిడ్స్ తోటి ఒక రకమైన కలర్ని, బేస్ తోటి ఇంకొక రకమైన కలర్ని కనుక ఇస్తే దాన్ని ఏమనాలి? ఇండికేటర్ అనాలి. మనకు ఎగ్జాంపుల్గా ఇండికేటర్స్ ఏమేమి ఉన్నాయి? సో మనకు టూ టైప్స్ ఆఫ్ ఇండికేటర్స్ వీ హ్యావ్. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ అండ్ మిథైల్ ఆరెంజ్ ఇండికేటర్. ఫినాఫ్థలిన్ ఇండికేటర్ని కనుక తీసుకుంటే యాసిడ్స్ తోటి ఏ కలర్ ఇస్తుంది? కలర్లెస్ సొల్యూషన్. బేసెస్ తోటి ఏ కలర్ ఇస్తుంది? పింక్ కలర్ ఆర్ రెడ్ కలర్ని ఇస్తుంది. బేసెస్ తోటి మనకి ఇచ్చే కలర్ ఏంటిది? పింక్ ఆర్ రెడ్ కలర్. అదేవిధంగా మిథైల్ ఆరెంజ్ ఉందనుకోండి, యాసిడ్స్ తోటి ఏ కలర్ ఇస్తుంది? పింక్ ఆర్ రెడ్ కలర్ ఇస్తుంది. అదే బేస్ తోటి ఏ కలర్ ఇస్తుంది? ఎల్లో కలర్ని ఇవ్వడం జరుగుతుంది. బేస్ తోటి ఏ కలర్ని ఇవ్వడం జరుగుతుంది? ఎల్లో కలర్ ఇస్తుంది అనే విషయాన్ని మనము గుర్తుంచుకోవాలి. నెక్స్ట్ వన్, విచ్ న్యాచురల్ ఇండికేటర్ ఈజ్ అబ్టైన్డ్ ఫ్రమ్ ప్లాంట్స్? ప్లాంట్స్ నుంచి వచ్చే న్యాచురల్ ఇండికేటర్ ఏంటిది? లిట్మస్. ఏ ప్లాంట్ నుంచి వస్తుంది?